నమస్తే అండి. నా పేరు గోపి. రాయవరం మండలం సోమేశ్వరరావు మండపేట నియోజకవర్గం. నిన్న చూశారు కదా రిజల్ట్. జగన్మోహన్ రెడ్డి గారు 150 అని కొట్టుకుండేవారు. వైనాట్ 175 అని కొన్నాళ్ళు కొట్టుకుండేవారు. ఏమైంది? వైనాట్ 175 కాదు, వైనాట్ 10% వచ్చింది. 10% సీట్లతో అసెంబ్లీకి వెళ్తాడా జగన్మయ్య? జగన్మయ్య చేసిన అరాచకం ఓ రేంజ్లో ఉండేది. జగన్మోహన్ అరాచకం ఇంకా చెప్తానే ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు. ఏం చెప్పవసరం లేదు. ఇలా వ్యవహరిస్తే ఎవరికైనా ఇదే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎంతమంది ఎన్ని ఇళ్ళు కూలదోశారు, ఎంతమందిని మర్డర్ చేయించారు, ఎంతమందిని మానభంగం చేయించారు, ఎంతమందిని కాల్ చేశారు, చెరుకు తోటలో తీసుకెళ్ళి ఎంతమందిని రేపులు చేయించారు ఈ జగన్మోహన్ బ్యాచ్. తోట తిరుమతులు గారు వస్తే ఏదో పీకెత్తారని చెప్పుకుని మా ఊళ్ళో కొంతమంది తిరిగారు. జగ్గపూడి రాజాగాడు అక్కడ ఏదో పీకించేస్తాను అక్కడ తిరిగారు. దాడాడు ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఆడొచ్చి పీకేస్తాడు, ఈడొచ్చి పీకేస్తాడు, ఫైనల్గా జగన్మయ్య వచ్చి పీకేస్తాడని చెప్పుకొచ్చారు. బొక్క పీకిదేవి లేదు, పొడిచిదేవి లేదు. ఒరే వైఎస్ఆర్ బ్యాచ్ ఒకసారి చూసుకోండి. 10 ఏళ్ళ దాకా మీకు మీ చేతికి మన ఎత్తికారం రాదు ఖచ్చితంగానే. ఈ 10 సీట్లతోనే మీరు కొట్లాడుకోవడం తప్ప ఏ బొక్కలు. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని కూడా బలి చేశాడు రా నాయన. నమ్మించి మోసం చేశాడు. వైఎస్ఆర్ పార్టీలో ఉండే లీడర్స్ని, నేను లీడర్ని బయటకు పోకుండా అలా ఉండిచ్చి వైఎస్ఆర్ పార్టీలో ఉండే లీడర్స్ని అందరినీ నాశనం చేసి ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఉండే నాయకుల్ని కూడా పాడు చేశాడు ఈ జగన్మోహన్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. ప్రమాణ స్వీకారం 9 తారీఖున ఎప్పుడో అంటున్నారు. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి లాగా పరిపాలించకూడదని చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకుల ఇంట్ల మీదకి వెళ్ళి దాడులు చేయొద్దండి.